హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డాడీస్ కిచెన్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? మరి మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఎండి రొయ్యలండి. మరి ఆ ఎండి రొయ్యల కూర నేను ఎలా చేస్తానో మీరు చూసి అలానే చేసుకోండి. మరి ఇది ఎండి రొయ్యలు చాలా రకాలుగా చేసుకోవచ్చు. చింతపండు పులుసు, మరి అలాగే టమాటాతోని వీటితో చేసుకోవచ్చు, ఇంకా చింతకాయతో కూడా చేసుకోవచ్చు. సో నేను టమాటాతో చేస్తున్నానండి. మరి టమాటాతోని మీరు కూడా చేసుకోండి, తినండి. మరి మీరు కొత్తగా నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని నొక్కండి, ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, మరి వీడియోలోకి వెళ్దామా? కర్రీకి కావలసిన పదార్థాలు: ఎండి రొయ్యల కర్రీకి నేను 25 గ్రాముల ఎండి రొయ్యలు తీసుకున్నాను. నేను చూపించే విధంగా వాటి కాళ్ళను, తలను ఇలా మనం శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఎండి రొయ్యల్ని వేసి ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోండి. ఎందుకంటే ఇందులో ఉన్న నీసు వాసన అంతా పోతుంది. వేయించుకున్న ఎండి రొయ్యల్ని ఇలా నీళ్ళల్లో మంచిగా శుభ్రం చేసుకుందాం. ఎందుకంటే ఇందులో ఉండే దుమ్ము కానీ ఇసుక కానీ ఉంటే వెళ్ళిపోతాయన్నమాట. నేనైతే ఒకసారి చూపిస్తున్నాను, మీరు 2 సార్లు క్లీన్ చేసుకోండి. ఎండి రొయ్యల కూరకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుందామండి. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు 4 రఫ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డల్లో ఉన్న తేమంతా బయటకు వచ్చి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అవుతాయండి. ఇలా చేయండి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చాయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి వేసుకుందాం. 1 నిమిషం పాటు పచ్చిమిర్చి వేగిందండి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. పసుపు పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు మనం వీటిని వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 4 టమాటాలండి మనం వేసి వీటిని కూడా మనము మంచిగా 1 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. టమాటా వేగిందండి. ఇప్పుడు మనం ఇందులోకి మన ఎండి రొయ్యల్ని మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని వేసి 1 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందామండి. టమాటాను ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఆ తర్వాత మనము ఇందులోకి 1 గ్లాసు వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే వీటి అన్నిటినీ ఉడకబెట్టుకోవాలి కాబట్టి 1 గ్లాసు వాటర్ని పోసుకొని మనము 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. మూత తీద్దామండి. ఇప్పుడు చూద్దాము. అవి చాలా బాగా ఉడకాయండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేద్దాము. మంచిగా వీటిని కలుపుకోండి. అలాగే ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. అలాగే ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి 1 సగం గ్లాసు వాటర్ పడుతుందండి. ఎందుకంటే చిక్కగా ఉంది కాబట్టి. మీ ఇష్టం అండి, మీరు పలుచగా కావాలా చిక్కగా కావాలా కర్రీ మీరు చూసుకొని వాటర్ పోసుకోండి. నేనైతే సగం గ్లాసు వాటర్ పోసుకున్నాను. ఆ తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ కూరను ఉడకనిద్దామండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. చూడండి,
కూర నూనె అంతా పైకి తేలిందండి. కూర అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా కుదిరిందో ఎండి రొయ్యల కూర. స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందామండి. సింపుల్గా టేస్టీగా ఎంత బాగుందండి కర్రీ. ఎండి రొయ్యల కూర ఇలా చేసుకొని మీరు కూడా ఎంచక్కా తినేసేయండి.